హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నేను ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియో ఏంటంటే అంత పెద్ద ఏం లేదు. వీడియో జస్ట్ చిట్ చాట్ వీడియో లాగా అన్నట్టు. సో చిట్ చాట్ వీడియో అంటే ఏదో ఉంటుంది కదా, ఏదో ఉంటుంది చిట్ చాట్ వీడియో. సో ఏంటి అంటే నేను మొన్న ఊరు వెళ్ళాను కదా. సో ఊరు వెళ్ళినప్పుడు జస్ట్ ఇలా అక్కడ నాకు అంత పెద్ద వర్క్ ఏముండదు. నేను టైంపాస్గా సెల్ చూస్తూ ఉన్నా నేను. సో సెల్ చూస్తూ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక వీడియో కనబడిందండి. అదేంటి అక్రమ సంబంధంలో లవ్ ఉంటుందా అనేది కనబడింది. నేనైతే వినలేదు, ఎందుకంటే నేను ఇటువంటివి వినను. ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ అనేటివి ఉంటాయి కదా. సో అటువంటి వీడియోస్ నేను ఎక్కువ వినను, ఎందుకంటే అది తలుచుకోవడానికి కూడా కొంచెం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల జీవితాలు నాశనం అవ్వడము తప్ప వేరే ఏది ఉండదు. దానివల్ల జీవితాలు నాశనం అవ్వడము, దానివల్ల అందుకే నేను అది వినను. సో అది అలా స్క్రోల్ చేస్తూ ఉండగానే నాకు అనిపించింది, అక్రమ సంబంధంలో లవ్ ఉంటుందా అని. అంటే నేను ఒక ఒక ఒకరి వీడియో చూశాను. ఒకరి వీడియో చూసినప్పుడు ఏమొచ్చింది అంటే, లేదు, మగవాడు ఓన్లీ కాదు, మన ఎమోషనల్గా డిపెండ్ అవ్వడం కోసము వేరే చూసుకుంటారు. అంటే ఇంట్లో భార్య ఎమోషనల్గా పట్టించుకోకపోతే, సపోర్ట్గా ఉండకపోతే పక్క ట్రాక్ నడిపిస్తాడు అనేసి కూడా నేను విన్నాను. సో ఉండని, ఏసీ ఉండని, చలి పెడుతుందా, సరే. అయితే ట్రాక్ నడిపిస్తాడు. సో ఓన్లీ కానేసి కాదు అనేసి కూడా విన్నాను. కానీ ఇవన్నీ వినడంతో నాకు అసలు ఏమనిపించింది అంటే, అసలు అది తప్పు. ఆ మార్గంలో వెళ్ళడమే పెద్ద తప్పు. ఇంకా దాన్ని కప్పిపుచ్చుకుంటూనే ఇంకా ఇంట్లో సపోర్ట్ లేక బయట చూసుకుంటున్నారు అది ఇది అంటే, అది ఎంత గలీజ్గా ఉంటుందండి అసలు. అసలు అట్లా చెప్పడం వల్ల కొంతమంది మైండ్ సెట్ కూడా మారిపోవచ్చు, చెప్పలేం కదా. సో అట్లా. సో మన టాపిక్ అది కాదు. మన టాపిక్ ఏంటంటే లవ్. సో ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్లో లవ్ ఉంటుందా అంటే, లవ్ ఉండదు. ఓన్లీ లస్ట్ మాత్రమే ఉంటుంది. లవ్ అస్సలు ఉండదు. అనవసరంగా దానికోసమని పెద్దగా ఇదైపోయి తెగ ఆరాట పడిపోయి ఏదో ఏదో అవసరం లేదండి. ఈ లీగల్ రిలేషన్షిప్లో ఓ ఓన్లీ లస్ట్ మాత్రమే ఉంటుంది, కానీ లవ్ అనేది ఉంటుంది. లవ్ అంటే మూతులు రాసుకోవడం కాదు. లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ఒక మార్గంలో ఒక మంచి మార్గంలో నడుస్తారో, అంటే మనకున్నటువంటి బాధ్యతను వాళ్ళు స్వీకరిస్తారో, దాన్ని లవ్ అంటారు తప్ప వాటిగా భుజాలు రాసుకోవడం అది అస్సలు లవ్ కాదు. నాకు తెలిసి 99 కాదండి, 100% లస్ట్ ఉంటుంది అంతే. లస్ట్ ఉంటుంది. ఆ ఎమోషనల్ డిపెండు, తొక్క తోలు ఏది కాదు. ఎందుకంటే నాకు తెలిసి భార్యలందరూ చాలా జాగ్రత్తగానే చూసుకుంటారు భర్తలని. ఇక వేరే అంటే ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అట్లా కూడా ఉంటారు భార్యలు కొంతమంది. సో అలాంటి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో మనం మంచిది ఆలోచిస్తున్నాం కాబట్టి మంచి వాళ్ళ గురించే మాట్లాడుకుందాము. సో భార్యలు మంచిగా ఉన్నా కూడా సైడ్ ట్రాక్ నడిపే మగవాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి దాంట్లో అస్సలు లవ్ ఉండదండి. లస్ట్ మాత్రమే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. మెయిన్లీ పెళ్ళైన మగవాడు ఇంకొక ఆడదాని మీద లవ్ చూపిస్తున్నాడు అంటే, దాన్నైతే అసలే నమ్మొద్దు. అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే వాడు భార్యను వదిలిపెట్టి రాడు, భార్య పిల్లల్ని వదిలిపెట్టి రాడు. అలాంటప్పుడు అవసరమా అండి? ఆడేం చేస్తాడు, ఇంటికి ఇగో ఇంట్లో నా భార్య ఉంటుంది, నువ్వు ఫోన్ చెయ్యకు,
నాకు సమాజంలో తిరుగుతున్న పరువు పోతది. అంటే నిన్ను వాడుకోవడానికి మాత్రం అంటే చుపకే చుపకే దోస్తాని ఉంటది గానీ, నీకు పబ్లిక్‌లా మర్యాద, గౌరవం ఇచ్చేటటువంటి రిలేషన్‌షిప్ అనేది ఇవ్వడు. అందుకే అసల పెళ్ళైన మగవాడు గాదు, పెళ్లి గాని మగవాడు గాదు. అసలు ఇలాంటి రిలేషన్‌షిప్స్ పెట్టుకోవద్దు. మెయిన్‌లీ మనకు పబ్లిక్‌లో గౌరవము, మర్యాద లభించేటటువంటి రిలేషన్‌షిప్ పెట్టుకోవాలా గానీ, ఈ చుప్కే చుప్కే రిలేషన్స్, ఈ సైడ్ ట్రాక్ రిలేషన్‌షిప్స్ అస్సలు పెట్టుకోవద్దండి. మెయిన్‌లీ నేనైతే ఈ ఈ రిలేషన్‌షిప్‌లలో లస్ట్ ఉంటది తప్ప, లవ్ అనేది అసలే ఉండదండి. అస్సలుండదు. ఈ చుక్క చుక్క రిలేషన్స్‌లో. సో, వీటిని చుక్క చుక్క రిలేషన్సే అంటా నేనైతే. సీరియస్‌లీ అండి. చుక్క చుక్క రిలేషన్సే అంటాను. ఎందుకంటే, అది వేస్టు. వట్టిగా, వట్టిగా మనం మెంటల్ టెన్షను, మెంటల్‌గా లాసు, ఫిజికల్‌గా లాసు, డబ్బు లాసు అన్నీ ఇదే. అంటే మనం ఒకరి అవసరానికి ఉపయోగపడతామా అనేటట్టుగా ఉంటది తప్ప అంటే మనం ఒకరి అవసరానికి ఉపయోగపడడమే తప్ప, మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏది అనేది అక్కడ ఉండదు. మళ్ళీ ఇంకొకటంటే మెయిన్‌లీ చీప్‌గా చూసేస్తారు. ఇప్పుడు వాడుకున్నంత వరకు వాడుకుంటారు. తర్వాత ఏమంటారంటే చీప్‌గా చూసేస్తారు. అంత సీరియస్‌లీ చెప్తున్నాను గదా! చీప్‌గా చూసేస్తారు. చాలా మందిని చూసినా నేను. అసలు ఎంత బాధ అనిపిస్తదో ఒక్కొక్కరి లైఫు వింటా ఉంటే, ఒక్కొక్కరి స్టోరీస్ వింటా ఉంటే చాలా బాధ అనిపిస్తది. అనవసరంగా ఈ చుక్క చుక్క రిలేషన్స్ వల్ల ఆడవాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. వట్టిగా వాళ్ళని నమ్మి అది అంతా వేస్ట్ అసలు. అంటే నేను ఒకటే నమ్ముతాను. కట్టుకున్న హస్బెండే నీకు రెస్పెక్ట్ ఇవ్వక, నిన్ను పట్టించుకోక, బాధ్యతలు చేసుకోలేని వాడు ఎవడో కొరికిస్క గొట్టంగాడొచ్చి నీ బాధ్యతలని చూసుకుంటాడు. నీకు రెస్పెక్ట్ ఇస్తాడా? ఆ! అదంతా వేస్ట్ అండి. సో, నేనైతే చెప్పేది ఒకటే అండి. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో లస్ట్ తప్ప లవ్ అనేది ఉండదు. అన్ వేస్ట్ అంటే వేస్ట్. వేరే వాళ్ళని నమ్మడం అనేది వేస్ట్. అది ఘోరమైన మోసం అది. ఘోరమైన మోసం కనడం కంటే అది పిచ్చితనం. ఇంకొకడిని నమ్మడం అనేది చాలా పిచ్చితనం. ఎందుకంటే ఎవ్వరూ ఇది చేయలేరు. భార్య పిల్లల కోసం చేస్తారు. ఎందుకంటే పిల్లలంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటది. సమాజంలో మంచి పేరుంటదనేసి భార్య పిల్లలతోటి ఉండి ఇటు సైడ్ ట్రాక్ నడిపిస్తారు. సైడ్ ట్రాక్ నడిపిస్తే వాడు మంచిగనే ఉంటాడు. ఆడి కుటుంబంతోటి ఆడు మంచిగనే ఉంటాడు. కానీ ఇటు పక్కన నీతో సైడ్ ట్రాక్ నడిపించినప్పుడు పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే ఇలాంటియన్నీ పెట్టుకోవద్దండి. ఇలాంటియన్నీ పెట్టుకోకుండా సైలెంట్‌గా మన బతికేందో మనం జూసుకోవాలి తప్ప, ఇది అన్నీ జూసుకొని ఏదో లవ్వు అది ఇది అంటే వేస్ట్. అది వేస్ట్ అంటే 100కి 200% వేస్ట్ నాకు తెలిసి. అందుకే నేను మొన్న ఇట్లా స్క్రోల్ చేస్తుంటే చూసానని చెప్పాను గదా! చాలా బాధేసింది. అందులో నేను ఇంతకుముందు గూడా ఒక వీడియో జూసాను. అదేదో మూవీ చిన్న క్లిప్స్ అట్లా వస్తాయి గదా! సో, మూవీ క్లిప్స్ అలా వస్తే వాళ్ళ మమ్మీ చనిపోతదన్నట్టు. వాడికి ఆల్రెడీ పెళ్లయిపోయి వైఫ్, పిల్లలు అందరుంటారు. వాడికి ఈమె ఒక పిల్ల, తల్లి ఇద్దరుంటారు. తల్లి చెప్తూనే ఉంటది. "అరే! వాడు మంచోడు గాదు, వాడు మంచోడు గాదు" అని. ఈమె వినదు. ఈమె ఏం చేస్తది, ఆ పెళ్ళైన వాడితోటి రిలేషన్‌షిప్ పెట్టుకుంటది. రిలేషన్‌షిప్ పెట్టుకున్నప్పుడు ఈ పిల్ల ఉంటది గదా! పిల్ల వాళ్ళ అమ్మ నైట్‌లో చనిపోతది. నైట్‌లో చనిపోయినప్పుడు ఈమెకు ఇగ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాడే గదా! సో, వాడే అనేసి ఈమె నైట్‌లో ఫోన్ చేస్తే, "నువ్వు నైట్‌లో ఎందుకు ఫోన్ చేసినావు? నా ఇంట్లో నేను ఇంట్లో ఉన్నా గదా! నాకు ఇంట్లో భార్య పిల్లలు ఉండరా? నువ్వెందుకు ఫోన్ చేసినావు?" అనేసి అంటాడు. సో, చూడండి. అంటే నీ భార్య పిల్లలు నీకు సేఫ్. కానీ నువ్వు ఇంకొక ఆడదానితోటి ఆడుకుంటావన్నట్టా? అది. నా వాడు ఆడుకోవడానికి వాడు ఈమె కాకపోతే ఇంకొకడు దొరుకుతాడు ఆడుకోవడానికి. కానీ పాపం ఇక్కడ లైఫ్ నాశనమైన వాళ్ళదేంటి సంగతి? అందుకే ఏ ఆడపిల్ల అండి, ఏ ఆడపిల్ల గూడా
ఎవరిని నమ్మొద్దు. అసలు ఈ సమాజంలో గుంట నక్కల్లాంటి వాళ్ళే ఎక్కువున్నారు. కాబట్టి నమ్మొద్దండి. ఎవ్వరిని నమ్మొద్దు. ఎవ్వరిని మన జోలికి రానివ్వద్దు. మనం ఒక బౌండరీ గీసుకొని ఉండాలా. నాకైతే ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఛీ! 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 ఇంత ఘోరమా అని అనిపించింది. మొన్న కూడా ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే కన చూసాను నేను. ఇలాంటిది ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోని. సో, ఇలాంటివన్నీ చూస్తే బాధ అనిపిస్తదండి సీరియస్‌లీ. అరే! ఇంత ఘోరమా అని. ఎప్పుడు ఆడవాళ్ళు సెల్ఫ్‌గా బ్రతకాలండి. సెల్ఫ్‌గా ఏ పని చేసుకున్నా గాని న్యాయమైన పని. అంటే 10 మందిలో విలువ కలిగే పని చేసుకొని అది చిన్నది, పెద్దది అనేది ఏమీ లేదండి. ఏ పని చేసుకున్నా గాని మంచి పని చేసుకొని, మంచిగా సంపాదించుకొని, పిల్లల్ని చదివిపించుకొని మంచిగా బ్రతకాల గానీ ఇట్లాంటియన్నీ చేసుకుంటే అది వేస్టేనండి. నాకెందుకంటే వీడియో చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది. అరే! ఇదేంది గిట్లా అనేసి. సో, అందుకే మళ్ళీ మీకు చెప్పాలనిపించింది. సో, అందుకే వీడియో చేస్తున్నాను. సో, దయచేసి ఆడవాళ్ళు ఎవరు ఎటువంటివి పెట్టుకోకండి. సెల్ఫ్‌గా బతకడానికి ట్రై చేయండి. ఒకరి మీద డిపెండ్ కావడానికి అస్సలు డిపెండ్ కావడానికి కాదు, అసలు డిపెండ్ కావద్దు ఒకరి మీద. ఏ అంతే మన కాళ్ళు చేతులు మంచిగున్నంత వరకు మనది మనము చేసుకోవాలంతే. మన పనులు మనం జేసుకోవాలి. పని జేసుకొని మన సంపాదన మనం సంపాదించుకొని బ్రతకాలి తప్ప ఇంకెవడి మీదనో అస్సలు బ్రతకాల్సిన అవసరం లేదు. బ్రతకొద్దు గూడా అనవసరంగా. ఆడెవడో అది వేస్టు అసలు అటువంటిది వేస్టు. చిన్నదైనా, పెద్దదైనా మనం పని జేసుకొని మనది మనం బ్రతకాలి గానీ ఆహ్, ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆడపిల్లలు ఇట్లా జీవితాలను నాశనం చేసుకోవద్దండి. నేను మొన్న చూసినైతే చాలా బాధేసింది. అరే! ఇట్లుందేంది అనేసి అనిపించింది. సో, అది షేర్ చేసుకుందాం అనుకున్నా నేను. సో, ఇది అండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎలా ఉంది వీడియో అనేది చెప్పండి. నాకనిపించింది. అందుకే చెప్పాను నేను. అసలు నాకు మంచిగా అనిపించలేదండి అదంతా. ఎందుకంటే నేను సాటి ఆడదాన్నే గదా! అట్లా ఇంకొక ఆడవాళ్ళు బాధపడతా ఉంటే మంచిగా అనిపించలేదు. అందుకే చెప్పాలనిపించింది. సో